నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. తెలంగాణ భూముల రిజిస్ట్రేషన్ కథ ఆగమాగం అవుతుందట. 2 రోజుల సంధి సర్వర్లు పనిచేస్తలేవు. భూములు, ఆస్తులు అమ్మేటోళ్ళు, కొనేటోళ్ళు ఆఫీసులల్లా పడిగాపులు కాస్తుర్రట. ఇంకో దిక్కు అదే సమయంలో సర్కారు ఉన్నతాధికారుల మీద బదిలీ వేటు వేసింది. అసలు లోపల ఏం జరుగుతోంది? ఇదంతా సాంకేతిక లోపమా, కొత్త పోర్టల్ తెచ్చే ముచ్చటనా? భూ కుంభకోణాలు కూడా నడుస్తున్నాయన్న పుకార్ల కథేంటి? ఈ ముచ్చటేందో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు. రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులల్లో పనులన్నీ బంద్ పడ్డాయి. 2 రోజుల సంధి సర్వర్లు డౌన్. 2 రోజుల సంధి ప్రధాన సర్వర్లు మొరాయించడంతోని రిజిస్ట్రేషన్లు ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి. పనులు జల్దీ అవుతాయని ముహూర్తం చూసుకొని పైసలు పెట్టి స్లాట్ బుక్ చేసుకున్నోళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. గంటల కొద్దీ సాక్ష్యాలను వెంటబెట్టుకొని పడిగాపులు కాస్తుండ్రు. ఈ 3 నెలల్లో గిట్లా జరగడం ఇది 4వసారి. స్లాట్ బుకింగ్లు, ఆన్లైన్ పనులు అన్నీ ఆగిపోయాయి. సర్వర్లు ఎప్పుడు పనిచేస్తాయో గ్రౌండ్ లెవెల్ అధికారులకు కూడా తెలుస్తలేదు. దీంతోని నిలదీస్తున్న పబ్లిక్ కి సరైన సమాధానం చెప్తలేరు. రాష్ట్ర స్థాయి బృందం లోపాలని సరిచేసే పనుల ఉందని మాత్రమే అధికారులు చెబుతుండ్రు. కానీ ఎక్కడో ఏదో జరుగుతాందని జనాలు అనుమానిస్తున్నారు. కీలక అధికారుల మీద బదిలీ వేటు. రిజిస్ట్రేషన్లు ఆగిపోయిన టైంలోనే సర్కారు కీలక అధికారులను బదిలీ చేయడం పైన చర్చ జరుగుతోంది. పబ్లిక్ నుంచి కొందరు అధికారుల మీద వరుస ఫిర్యాదులు రావడంతో మంత్రి పొంగులేటి మీటింగ్ పెట్టి ఆగ్రహం వ్యక్తం చేసిండట. కొందరు అధికారుల తీరు మార్చుకోవట్లేదని, ఇష్టం వచ్చినట్టు ఇన్ఛార్జి డ్యూటీలు వేసుకుంటున్నారని, వాళ్ళ మీద సర్కారు బదిలీ వేటు వేస్తుందని సమాచారం. మస్తు రోజుల సంధి హైదరాబాద్ చుట్టుపక్కలనే పనిచేసే ఓ పెద్ద అధికారి కూడా ఈ సమయంలోనే బదిలీ చేసిర్రట. పారదర్శకత కోసమే సర్కారు ఎన్ని మార్పులు చేసినా కొంతమంది చక్కగా పనిచేస్తలేరని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జిల్లా రిజిస్ట్రార్లలో కూడా కొందరి స్థానచలనం జరిగిందట. అయితే ఇదంతా సర్వర్లు బంద్ అయినాకనే ఎందుకు జరుగుతుందనే దానికి సమాధానం లేదు. భూభారతి మార్పుల కోసమే ఈ లొల్లి అంతా భూభారత్ పోర్టల్ తెచ్చేటందుకే అనే ముచ్చట కూడా గట్టిగా వినిపిస్తుంది. ధరణి పోర్టల్ తీసేసి భూభారత్ తెచ్చే పనుల సర్కారు స్పీడ్ చేసింది. గందుకే డేట్ మార్చేటందుకు సర్వర్లు ఆపిన్రని కూడా చెబుతుండ్రు. ఇంకో దిక్కు హైడ్రా దెబ్బకు కూడా రిజిస్ట్రేషన్ల శాఖ మస్తు అలర్ట్ అయ్యింది. చెరువుల కాడ, బఫర్ జోన్ల కాడ ఉన్న ఆస్తులు రిజిస్ట్రేషన్లు కాకుండా గట్టిగా నిఘా పెట్టిండ్రు. వీటికి తోడు భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచే పనిలా సర్కారు ఉన్నదని చెబుతుండ్రు. ఈ లెక్కలన్నీ సాఫ్ట్వేర్లో అప్డేట్ చేస్తుండ్రని అధికారుల నుంచి లీకులు వస్తున్నాయి. అన్ని పనులు ఒకేసారి షురూ చేయడంతోని సర్వర్లు ఆగమాగం అవుతున్నాయని జనాలు అనుకుంటుండ్రు. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వెనుక కుట్ర. అయితే ఇదంతా పైకి కనపడే ముచ్చటనేనని, లోపల ఏదో పెద్ద కుంభకోణం జరుగుతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సర్కార్లో ఉన్న పెద్ద తలకాయలు నగరంలో ఒక కీలక ప్రదేశంలో ఉండే భూమిని వాళ్ళకి అనుకూలంగా మార్చుకునేటందుకే ఇదంతా జరుగుతోందని, దానికి సర్వర్లు మొరాయిస్తున్నాయని సాకు చెబుతుండ్రని గుసగుసలు వినబడుతున్నాయి. ఆ రిజిస్ట్రేషన్ పనులు పూర్తయ్యేదాకా సర్వర్లు ఇట్లానే మొరాయిస్తాయని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేస్తుండ్రు. పాత సర్కారు ఉన్నప్పుడు కూడా గిట్లనే అప్పటి పాలకులు అవసరమైనప్పుడు రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని, గప్పుడు కూడా గిదే తీరుగా పనులు నడిచేయని జనాలు మాట్లాడుకుంటుండ్రు. గీ లొల్లిలా తమ మాట వినని అధికారులను బదిలీల పేర్లతోటి పక్కన పెడుతుండ్రని కూడా వార్తలు వస్తున్నాయి. గీ ముచ్చట్లల్లా ఏది నిజమో ఏది అబద్ధమో కాలమే తేల్చాలే. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.